Bible says every promise is yea and amen in Christ Jesus. బైబిల్ బోధిస్తుంది క్రీస్తు యేసులో దేవుని వాగ్దానం ప్రతిదీ అవును ఆమేన్ అన్నట్టుగా ఉన్నాయి. Every promise in the word is yes and amen. దేవుని వాక్యంలో ఉన్న ప్రతి వాగ్దానము అవును ఆమేన్ అన్నట్టుగా ఉన్నాయి. It is ours. అనగా అవి మనవి అని అర్థం. But there is something you and I got to do to be able to lay hold on the promise and bring it into our life experience. ఆ వాగ్దానాలు తీసుకొని మన జీవితంలో మనం అనుభవించడానికి నీవు నేను కొన్ని కార్యాలు జరిగించాలి. By now, if you've been fellowshipping in this church for some time, ఆ కొంతకాలంగా మీరు ఈ సంఘానికి హాజరవుతూ ఉన్నట్లయితే you would know that from scripture we have shown you that God is a God that wants to bless his people. దేవుడు తన ప్రజల్ని ఆశీర్వదించువాడు అనే విషయాన్ని దేవుని వాక్యం నుంచి మీ అందరికీ మేము చూపించాము. God is not somebody that curses people, but God is somebody that blesses his people. దేవుడు ఆ ప్రజల్ని శపించువాడు కాదు గాని తన ప్రజల్ని ఆశీర్వదించువాడు దేవుడు. He wants you to be blessed, to be a blessing. ఆశీర్వాదకరంగా నీవు ఉండడానికి నువ్వు ఆశీర్వదించబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. In Deuteronomy chapter 28, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో I'm laying a foundation. Let's read verse 1 and 2. మొదటి రెండు వచనాలు It shall చదువుకుందాం. come to pass, if thou shalt hearken diligently unto the voice of the Lord thy God, to observe and to do all his commandments which I command thee this day, that the Lord thy God will set thee on high above all nations of the earth, and all these blessings, somebody say blessings, Blessings shall come on thee and overtake thee, and if thou shalt hearken unto the voice of the Lord thy God. మొదటి రెండు వచనాల్లోని దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు సంప్రాప్తించును. Now the Lord is interested in seeing his children blessed. తన ప్రజలు ఆశీర్వదించబడాలి అని దేవుడు ఆసక్తిని కనబరుస్తున్నాడు. Therefore, in this scripture he tells us how to locate and position ourselves so that the blessings may manifest in our life. కాబట్టి ఆశీర్వాదాలు మన జీవితంలోనికి వచ్చి నిజరూపం దాల్చడానికి మనం ఏ విధమైన కార్యం జరిగించాలో ఇక్కడ తెలియజేస్తూ It's ఉన్నాడు. important for you to understand. You got to position yourself for the blessing to manifest. ఆశీర్వాదాలు మనలో కలగటానికి మనము సిద్ధపడి నిలబడి ఉండాలని That means there is తెలియజేస్తున్నాడు. something more than just begging and crying and weeping in the presence of God, asking him to bless you. అనగా దేవుడు ఆశీర్వదించడానికి దేవుని సన్నిధిలోనికి వెళ్ళి అడుక్కుంటూ యాచన చేస్తూ భిక్షం ఎత్తడం కంటే అతీతమైన కార్యములు ఉన్నాయి. He says if you don't position yourself in this manner, ఆయన అంటున్నారు ఈ విధంగా కనుక నువ్వు సిద్ధపడకపోతే then although you're called my son, నీవు నా కుమారుడుగా పిలువబడ్డప్పటికీ you will be in a position where curses will manifest in your life. శాపాలు నీ జీవితంలో పనిచేసే రీతిలోనే నువ్వు జీవిస్తూ ఉంటావు. Because remember, child of God, you are living in a covenant relationship with God. ఎందుకనగా నీవు దేవుడితో నిబంధన సంబంధంలో జీవిస్తున్నావు అని గుర్తుంచుకోవాలి. Because if you're outside this position, ఈ స్థానానికి నువ్వు వెలుపలగా you're ఉన్నట్లయితే outside the covering of God. దేవుని యొక్క భద్రతలోంచి వెలుపలగా As a ఉన్నట్లయితే result of that, you become an easy target to the enemy. దాని ఫలితంగా అపవాదికి సులువైన ఎరగా So మార్చబడతావు we నీవు. must constantly work on placing ourselves and positioning ourselves under the covering of God so that we can enjoy the blessings of God. కాబట్టి దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం అనుభవించడానికి దేవుని యొక్క భద్రతలోనికి దేవుని యొక్క నిబంధన సంబంధంలో మనం జీవిస్తూ ఉండాలి. As we continue to read the chapter, ఈ అధ్యాయాన్ని మనం ఇంకా ముందుకు వెళ్ళి it చదివితే is very clear and evident that God says obedience is the key for this blessing to manifest. ఈ ఆశీర్వాదాలు మీలో కలగడానికి విధేయత అనేది చాలా ముఖ్యమైన తాళం చెవి అని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. Now, I'm not wanting to talk about obedience tonight, ఈ రాత్రి వేళ నేను విధేయత గురించి but I మాట్లాడట్లేదు. want to show you another way or another aspect of how to position yourself to receive the blessing. ఈ ఆశీర్వాదాలు పొందుకోవడానికి ఏ విధంగా మనం నిలబడి సిద్ధపడాలో మరొక విధానం గురించి మాట్లాడుతూ ఉన్నాను. It's not another way. This is in place of obedience. ఇది విధేయతతో మనం నివసిస్తున్న ఆ స్థానంలో ఉండి It's not a replacement for obedience. విధేయత స్థానంలో వచ్చే మరొక విషయం కాదు There ఇది. are various things that the Bible teaches us about కానీ బైబిల్లో రకరకాల విషయాల గురించి that help us బోధించబడుతున్నాయి. to position ourselves. మనము సిద్ధపడడానికి సహాయం చేసే One విషయాలు is obedience. ఒకటి విధేయత అయి ఉన్నది. The second one, or the one that I want to talk about tonight, ఇప్పుడు నేను మాట్లాడబోతున్నటువంటి ఈ విషయం ఏంటంటే is called covenant vow. ఆ నిబంధన ప్రమాణము అంటాము. Covenant vow. నిబంధన ప్రమాణము. If you go to the book of Genesis chapter 28, ఆదికాండం 28వ అధ్యాయం వెళ్ళి చూస్తే you will start reading about a man by the name of Jacob. యాకోబు అనే వ్యక్తి గురించి మనం అక్కడ Now you చదువుకుంటాం. know that Jacob, through deception
and through whatever he did, he took the blessing of Abraham from his father. యాకోబు ఆ మోసము ద్వారా తన తండ్రి దగ్గర నుంచి ఆశీర్వాదాలు దొంగతనంగా మోసం చేశాడని విషయం మనకు తెలుసు. God released a blessing on Jacob through his father. తన తండ్రి ద్వారా దేవుడు యాకోబు జీవితంలో ఆశీర్వాదములు కుమ్మరించాడు. Therefore his brother was really mad at him. కాబట్టి ఈ విషయాన్ని బట్టి తన సహోదరుడు ఎంతగానో కోపగిస్తున్నాడు. And he wanted to kill him. అతనిని చంపాలని చూస్తూ So ఉన్నాడు. now here is Jacob fleeing from his own nation and from his own people. కాబట్టి ఇక్కడ యాకోబు తన స్వదేశం నుండి తన సొంత ప్రజల నుంచి పారిపోతూ ఉన్నాడు. Now if you read the chapter, ఈ అధ్యాయంలో చదివితే it says in verse 10 that Jacob went out from Beersheba towards Haran. 10వ వచనంలో చూడండి, యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపుకు వెళ్ళెను. And that night when he rested, ఆ రాత్రి వేళ తాను నిద్రించినప్పుడు the Bible talks about Jacob having a divine encounter. యాకోబు దైవికమైన దర్శనము తనకు కలిగిందని తెలుస్తుంది ఇక్కడ. And when he woke up in the morning, తను వేకువజామున నిద్రలేసినప్పుడు he said, surely the Lord is in this place and I know it not. And I knew it not. ఖచ్చితంగా ఈ స్థలమందు దేవుడు ఉన్నాడు అని తెలుసుకొని ఉన్నాడు ఆయన. He had a divine encounter and a divine experience in that place. ఆ స్థలంలో దైవికమైనటువంటి అనుభవము దైవికమైన దర్శనము తనకు కలిగినది. And so he wakes up in the morning, తను ప్రొద్దున నిద్ర లేస్తూ ఉన్నప్పుడు and he takes the stone that he had put his head on and used as a pillow. రాత్రి వేళ తలగడగా ఉంచుకున్నటువంటి ఆ రాయిని తీసుకున్నాడు, sets it up as a pillar, దాన్ని ఒక స్తంభంగా నిలబెట్టాడు అక్కడ. poured oil upon it on the top of it. దాని శిఖరం పైన తాను ఒక నూనెను పోసాడు. And called the name Bethel. ఆ బేతేలు అని దానికి పేరు పెట్టాడు. He had an encounter with God. ఇప్పుడు దేవుణ్ణి కలుసుకోవడం జరిగింది ఆయన. Now remember, he's running for his life. తన ప్రాణం కాపాడుకోవడం కోసం పరిగెడుతున్నాడు ఆయన. And so when he had an encounter with God, ఆయన దేవుని విధంగా సంధించినప్పుడు Jacob begins to talk to God. యాకోబు దేవునితో మాట్లాడడం And the మొదలుపెట్టాడు. Bible says in verse 20, 20వ వచనంలో బైబిల్ and బోధిస్తుంది, Jacob vowed a vow. యాకోబు ఒక ప్రమాణము చేసెను. Jacob vowed a vow, యాకోబు ఒక ప్రమాణము చేసెను, saying, if God will be with me and will keep me in this way that I go, and will give me bread to eat and raiment to put on, so that I come again to my father's house in peace, then shall the Lord be my God. And this stone which I have set for a pillar shall be God's house, and of all that thou shalt give me, I will surely give the 10th unto thee. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడయ్యుండును. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకిచ్చేదనని యాకోబు మొక్కుకొనెను. Now so Jacob is making a vow here. ఇక్కడ యాకోబు ఒక మొక్కుబడి He చేస్తున్నాడు. vowed a vow and God heard him. ఆ ప్రమాణం చేస్తున్నాడు, దేవుడు ఆ మొక్కుబడిని విన్నాడు. What is a vow? ఈ మొక్కుబడి లేక ప్రమాణం అంటే A vow is a seed from your future harvest that God gives you on credit. ఆ భవిష్యత్తులో దేవుడు మీకు ఇస్తున్నటువంటి ఆ విత్తనములు, ఆ పంటలోంచి నువ్వు తీసుకునే విత్తనం అది. Did you hear that? విన్నారా మాటను మీరు? It's a seed from your future harvest that God gives you on credit. ఆ దేవుడు మీకు భవిష్యత్తులో ఇవ్వబోతున్నటువంటి ఆ పంటలో నుండి నువ్వు తీసుకునే విత్తనము ఇది. That's why God is very serious concerning vows. అందుకోసమే ఈ మొక్కుబడి విషయంలో దేవుడు చాలా తీవ్రంగా పనిచేస్తారు. The God of Bethel is still your God. ఆ బేతేలు దేవుడు మన దేవుడు కూడా అయి ఉన్నాడు ఈ రోజు. He still responds to the needs of your blessing with a vow. అయితే నీ ఆశీర్వాదాల కొరకు నువ్వు మొక్కుబడి చేసుకునే విధానానికి ఆయన ప్రతిస్పందిస్తాడు. God has not changed. దేవుడు మారనివాడు కాదు. God has not changed. దేవుడు మారలేదు. He's the same yesterday, today and forevermore. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. Now the blessing of Abraham was on Jacob. ఈ అబ్రహాము యొక్క ఆశీర్వాదము యాకోబు పైన You might ఉన్నది. say, I am already blessed. నేను ఆశీర్వదించబడ్డానండి అనవచ్చు మీరు. Jacob had the blessing of Abraham on him. అయితే అది వరకే యాకోబు తన జీవితంలో అబ్రహాము But ఆశీర్వాదము when he కలిగి was ఉన్నాడు. going away from his father's house, తన తండ్రి ఇంటి నుంచి తను పారిపోతున్నప్పుడు he had nothing to show for అతని దగ్గర ఏమీ కూడా లేదు అప్పుడు, except a staff in his hand తన చేతిలో ఒక కర్ర తప్ప ఏమీ లేదు ఆయనకి. and the blessing of Abraham, అబ్రహాము ఆశీర్వాదం తప్ప ఏమీ లేదు, which was not
not yet manifested. అప్పటికి అది నిజ రూపము In his దాల్చలేదు. encounter with God, ఇప్పుడు దేవుడు తను సంధించినప్పుడు he makes a vow. ఒక మొక్కుబడి చేసుకుంటున్నాడు. He said, God, ఆయన అంటున్నాడు, దేవా if you will take care of me, నువ్వు నన్ను పోషించిన ఎడలా, provide for me, నన్ను కాపాడిన and ఎడలా, bring me back safely, క్షేమంగా ఇక్కడికి తిరిగి తెచ్చిన then ఎడలా, I will surely give a tithe unto thee. ప్రతి దానిలో నీకు దశమ భాగము నేను ఇచ్చేదను అని తెలియచేశాడు. Amen. ఆమేన్. Because he had nothing to give right now. అప్పుడు ఆయనకి ఇవ్వడానికి ఏమీ లేదు కాబట్టి, So God now takes his word, ఇప్పుడు దేవుడు తన మాటని which తీసుకుంటున్నాడు. is a vow. అది ఒక మొక్కుబడి మాట. That's a seed from the future. అది భవిష్యత్తులో నుండి తీసుకునే And విత్తనము. Jacob plants it. ఆ యాకోబు దాన్ని విత్తనంగా He goes నాటుకున్నాడు. off into this foreign nation, ఆ పొరుగు దేశంలోనికి ఆయన వెళ్ళిపోయాడు. where he is cheated, అక్కడ ఆయన మోసము చేయబడ్డాడు. where he was not taken care of. ఆయన చక్కగా అక్కడ సరిగా For చూసుకోబడినవాడు 14 కాదు. years he suffered. ఆ 14 సంవత్సరాలు తాను For ఇబ్బంది many పడ్డాడు. years he labored. అనేక సంవత్సరాలు తాను But it didn't పనిచేశాడు. seem like the blessing was manifesting. ఆయనను కూడా ఆశీర్వాదం తనలో కనబడుతున్నట్టుగా లేదు. But he did not give up. ఆయనను కూడా ఆగిపోలేదు. ఆయన Did you hear what I said? విన్నారా మీరు? He did not give up. ఆయనను కూడా He ఆగిపోలేదు. just kept working faithfully. ఆయన నమ్మకంగా పని చేస్తూనే And వస్తున్నాడు. years went by. సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి. And it was time for him to go back now. ఇప్పుడు ఆయన తిరిగి తండ్రి ఇంటికి రావాల్సిన సమయం So in వచ్చింది. chapter 31, 31వ అధ్యాయంలో look at verse 12. ఈ 12వ వచనం చూడండి. The latter part of the verse reads like this. ఆ చివరి భాగంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. God said, I have seen all that Laban doeth unto thee. లాబాను నీకు చేసినటువంటి యావత్తును నేను గమనించి తిని. God is watching those people that are harming you. నీకు ఇబ్బంది పెడుతున్న ప్రజల్ని దేవుడు చూస్తూ God ఉన్నాడు. is watching those people that are stealing from you and are deceiving you. నిన్ను మోసం చేస్తూ నీ ఎదురు నుంచి దొంగిలిస్తున్నటువంటి ప్రజల్ని దేవుడు చూస్తూ ఉన్నాడు. Don't think God is not watching. దేవుడు చూడట్లేదు అని అనుకోకూడదు. And he says in verse 13, 13వ వచనంలో చెప్తున్నాడు, I am the God of Bethel, where thou anointest the pillar, and where thou vowest a vow unto me. నువ్వు ఎక్కడ స్తంభం మీద నూనె పోస్తావో, ఎక్కడ నాకు మొక్కుబడి చేస్తావో ఆ బేతేలు దేవుడను నేనే. God is reminding, after many years, God is reminding Jacob of the vow. అనేకమైన సంవత్సరాల తర్వాత యాకోబుతో దేవుడు ఆ మొక్కుబడిని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. It's time for you to get up and go back. ఇప్పుడు నువ్వు లేచి తిరిగి వెళ్ళవలసిన సమయం అంటున్నాడు. Get thee out of this land and return into the land of thy kindred. ఈ దేశం నుండి బయలుదేరి నీ బంధువుల యొద్దకు వెళ్ళుము. What happened? ఏం జరిగింది? What was going on? ఏం జరుగుతూ ఉన్నది? If you look at verse 7 of chapter 31, 31వ వచనంలో 7వ వచనాన్ని చూస్తే, listen to what Jacob says about Laban, లాబాను గురించి యాకోబు ఏం చెప్తున్నాడు చూడండి. under whose leadership he served. ఆయన నాయకత్వంలో పెరిగినటువంటి వ్యక్తి. Your father has deceived me and changed my wages 10 times. తండ్రి నన్ను మోసపుచ్చి 10 మార్లు నా జీతము There మార్చెను. may be people that are deceiving you. ప్రజలు నిన్ను మోసం చేస్తున్న వారు There may be ఉండవచ్చును. people that are stealing or have stolen from you. నీ యొద్ద నుంచి దొంగిలినటువంటి ప్రజలు They ఉన్నారేమో. promised to give you, but they never delivered. మీకు ఇస్తానని చెప్పారేమో కానీ మీకు They వెళ్ళలేకపోయారేమో. got you to serve them and took your services, but never paid you right. మీకు మీతో సేవ చేయించుకున్నారు కానీ సరైన జీతం మీకు చెల్లించలేకపోయారు. And they thought that they were growing rich. అయితే వారు అభివృద్ధి చెందుతామని అనుకున్నారు వారు. And you are being deceived. మీరు మోసం చేయబడ్డారు కదా. If you are a child of God, మీరు కనుక దేవుని బిడ్డలైతే understand something. ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. Although Jacob had nothing, యాకోబు దగ్గర ఏమీ he said, I లేనప్పటికీ make a vow. నేను ఒక మొక్కుబడి చేస్తున్నాను There అన్నాడు. is power in a vow. ఒక మొక్కుబడిలో శక్తి అనేది ఉన్నది. Hannah said, హన్నా అన్నది, I don't have anything, ఇప్పుడు నా దగ్గర ఏమీ లేదు, but I'm crying out for a son. నేను కుమారుడి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. God, everybody tells me that I can't have a son. నేను సంతానం పొందుకోలేనని చెప్పి అందరూ చెప్తున్నారు దేవా. Nobody is giving me any hope. ఎవరు కూడా నాకేం ఎలాంటి ఆశ But I చూపించలేదు. make a vow. నేను ఒక మొక్కుబడి చేస్తున్నాను ఇప్పుడు. Amen. ఆమేన్. I make a vow. నేను ఒక మొక్కుబడి చేస్తున్నాను. If you open my womb up నా గర్భాన్ని నువ్వు తెరిచినట్లయితే, and bless me with a son, కుమారుడితో నన్ను ఆశీర్వదించినట్లయితే, that son will be yours. ఆ కుమారుడు నీకు సేవ చేస్తాడు. Hallelujah. హల్లెలూయా. Pastor, this sister's name is Preeti. She's been suffering with cold, cough and fever since 3 weeks. Okay, even as the word was released, she came right over here. She was anointed and she was prayed for
Right now she says that she's totally healed of everything. And one more thing what she said was she was having that breathlessness, but right now she is able to breathe properly. That's right. Praise God. Amen. Praise the Lord. Hallelujah. హల్లెలూయా ఆమేన్. ఈ సహోదరి గత 3 వారాలుగా తను జ్వరంతోనూ తర్వాత జలుబుతోనూ బాధపడుతూ ఉండేవారు. అలాగే తనకి శ్వాసలో చాలా ఆయాసకరంగా ఉండేది. ఇప్పుడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు సహోదరిని ఇక్కడే సంపూర్ణంగా స్వస్థపరిచి తనను విడుదల చేశారు. చప్పట్లు కొట్టి దేవునికి మహిమ చెల్లిద్దాం. See, you may not have anything tonight. ప్రస్తుతం మీకు ఈ రాత్రిలో ఏమీ లేకపోవచ్చును. You may not have enough to give to God. ఇవ్వడానికి చాలంత ఇప్పుడు మీ దగ్గర లేకపోవచ్చును. మీరు ఒక మొక్కుబడి చేసుకోవచ్చును. ఇప్పుడు What is a vow? మొక్కుబడి అంటే ఏంటి? A seed from your future harvest. మీ భవిష్యత్తులో కలగబోతున్న పంటల నుంచి తీసుకునే విత్తనము. Sowing tonight. ఈ రాత్రి వేళ విత్తుతున్నారు మీరు. And you're saying, God, మీరు అంటున్నారు దేవా, when that transpires, నాలో నిజరూపం దాల్చినప్పుడు, when it manifests, అది నాలో క్రియాత్మకంగా I will ఉన్నప్పుడు return this to you. నేను దీనిని నీకు ఇస్తాను అని చెబుతున్నావు నీవు. No matter what the devil tries to do, అపవాది ఏ విధంగా ప్రయత్నం చేస్తాడు, because you have sown a seed. నీవు ఒక విత్తనము నాటావు కాబట్టి. What have you sown? నువ్వేం చేసావు? What have you sown? But you might say, but Pastor, I didn't put anything in the bucket. ఆ పాస్టర్ గారు బకెట్లో నేను ఏం ఇవ్వలేదంటే మీరు అనవచ్చు. God has taken your word as a seed. దేవుడు మీ మాటను విత్తనముగా తీసుకున్నాడు. Because he knows you got nothing. ఎందుకంటే నీ దగ్గర ఏమీ లేదని ఆయనకు తెలుసు. Amen. ఆమేన్. Sometimes we receive in the bucket. కొన్నిసార్లు బకెట్లో మేము People చూస్తుంటాము. who write, I owe so much. నేను ఇంతగా ఇస్తాను ఇవ్వాలి అని రాస్తుంటారు. Because they don't have anything right there. అప్పటికప్పుడు వారి దగ్గర ఏముండదు It's like కాబట్టి. above. అది ఒక మొక్కుబడి. God, I owe 1,000 rupees. దేవా నీకు 1000 రూపాయలు నేను I'm చెల్లిస్తాను. sowing this seed in advance. నేను ముందుగానే ఈ విత్తనం I don't have నాటుతున్నాను. the money, ఇప్పుడు నా దగ్గర డబ్బు లేదు. but I'm sowing it tonight కానీ రాత్రి వేళ for విత్తుతున్నాను my breakthrough. నా విషయం When that కొరకు. happens, అలా జరిగినప్పుడు I'm returning this tithe, this amount that I promised. నేను వాగ్దానం చేసినటువంటి ఆ డబ్బును అప్పుడు నీకు ఇస్తాను. So Laban deceived him and changed his wages 10 times. కాబట్టి లాబాను మోసం చేసి 10 మార్లు తన జీతమును మార్చాడు. He was deceived. ఆయన మోసం But చేయబడ్డాడు. the Bible says, అయితే బైబిల్ God బోధిస్తుంది, suffered him not to hurt me. ఆయన నాకు ఇబ్బంది పెట్టడానికి దేవుడు అనుమతి ఇవ్వలేదు. Hallelujah. హల్లెలూయా. I said hallelujah. హల్లెలూయా. See, when you are under the covering of God, మీరు దేవుని క్షేమముల and you భద్రతలో have ఉన్నప్పుడు sown a seed, నువ్వు విత్తనము నాటి ఉన్నావు. if you have something, go ahead and sow. ఒకవేళ ఏమైనా ఉంటే విత్తనం If you నాటండి. don't have, put an IOU, లేకపోతే ఈ విధంగా నేను ఇంత ఇవ్వాలి అని చెప్పండి. which is a vow. అదొక మొక్కుబడి అవుతుంది. And God, that seed will begin to work for you. అప్పుడు ఆ విత్తనము మీ కొరకు కార్యములు Look at జరిగిస్తుంది. verse 43 of chapter 30. 30వ వచనంలో 43వ వచనం It చూడండి. says, and the man increased exceedingly and had much cattle and maid servants and men servants and camels and asses. ఆ ప్రకారము ఆ మనుషుడు అత్యధికముగా అభివృద్ధి పొంది విస్తారమైన మందలు, దాసులు, ఒంటెలు, గాడిదలు అతనికి ఉండెను. Even though Laban was a cheater and a deceiver, లాబాను మోసం చేస్తున్నటువంటి వ్యక్తిగా ఉన్నప్పటికీ, and cheated and deceived him, ఆయనను మోసం చేసినప్పటికీ, Jacob outstripped him యాకోబు తన దగ్గర నుంచి దోచుకోవడం with జరిగింది. divine intervention and divine wisdom. దైవికమైన జ్ఞానము ద్వారా, దైవికమైనటువంటి కార్యము ద్వారా. God is smarter than the devil. దేవుడు అపవాది కంటే తెలివైన వాడు. God is smarter than the best business executive. అతి శ్రేష్టమైనటువంటి బిజినెస్ ఎగ్జిక్యూటివ్ కంటే దేవుడు శ్రేష్టమైనటువంటి Whoever in the వాడు. world is, God is better than them. లోకంలో ఎవరు గొప్పవారైనా కూడా వారి కంటే గొప్పవాడు దేవుడు. Say amen. ఆమేన్. So let's look at Genesis chapter 32 verse 10 please. ఆదికాండం 32:10 వచనం చదువుకుందాం. This is his testimony. ఇది తన సాక్ష్యమై For ఉన్నది. with my staff I passed over this Jordan. నేను నా కర్రతో ఈ యోర్దాను నది దాటితిని. Now I am become two bands. నేను ఇప్పుడు 2 గుంపులను నైతిని. He went with a staff in his hand, తన చేతిలో కర్రను తీసుకొని వచ్చాడు but ఇక్కడికి. returned with 2 companies. ఆయన 2 గుంపులుగా తిరిగి ఇంటికి వెళ్తూ ఉన్నాడు. Because he did what he said he would do. ఎందుకనగా ఏం చేస్తానని చెప్పాడో ఆ విధంగా చేశాడు కాబట్టి. Say amen. ఆమేన్. Watch this. గమనించండి. The vow that Jacob made యాకోబు చేసిన ఆ మొక్కుబడి was అనేది a vow to return the tithe. ఆ దశమ భాగమును దేవునికి The ఇస్తాను అని tithe చెప్పింది. is very, very powerful. దశమ భాగము చాలా చాలా శక్తివంతమైనది. If you sow that seed ఆ విత్తనం కనుక నీవు నాటితే, and return your tithe, మీ దశమ భాగమును దేవునికి ఇస్తే, that will connect you to all the covenant blessings that God has made in his word. దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ నిబంధన ఆశీర్వాదాలకి
నిన్ను కలుపుతుంది. Say amen. ఆమేన్. So tonight there is one way, this is another way of positioning yourself to receive the blessing of God. దేవుని ఆశీర్వాదాలు పొందుకోవడానికి మనము సిద్ధపడడానికి ఇదొక మరొక విధానమై ఉన్నది. Especially to those people that have had a very hard time in certain areas. ఆ ప్రత్యేకంగా కొన్ని భాగాల్లో చాలా కష్టాల గుండా వెళ్తున్నటువంటి వారి కొరకు మాట్లాడుతూ They've ఉన్నాను. been returning the tithe but they haven't seen its breakthrough. దశమ భాగం దేవునికి ఇస్తూ ఉన్నారు, ఆయనను కూడా గొప్ప విజయాన్ని They're trying to be అనుభవించలేకపోతున్నారు. faithful in giving but nothing has broken through. మీరు ఇవ్వడానికి నమ్మకంగా ఉంటున్నారు కానీ ఎలాంటి గొప్ప విజయం But మీలో the Spirit కలగట్లేదు. of the Lord may be encouraging you and speaking to your heart to sow a significant seed. ఒక ప్రత్యేకమైన విత్తనం నాటడానికి పరిశుద్ధాత్మ దేవుడు మీ అంతరంగంలో ప్రేరేపణ But you say, కలిగిస్తున్నారు. I don't have that. మీరు అనవచ్చు నా దగ్గర అది లేదండి ఇప్పుడు అని I చెప్పి, don't have the money to buy that. దాన్ని కొనడానికి ఇవ్వడానికి నా దగ్గర Right డబ్బు now లేదు. I can't sow that seed. కానీ ఇప్పుడు ఆ విత్తనం నాటలేదు నేను అంటున్నారేమో. You can make a vow. ఇప్పుడు మొక్కుబడి చేసుకోవచ్చు మీరు. Hallelujah. హల్లెలూయా. I said you can make a vow. అప్పుడు మీరు మొక్కుబడి A చేసుకోవచ్చు. covenant vow is extremely powerful. నిబంధన మొక్కుబడి అత్యంత శక్తివంతమైనది. Let's look at another one tonight. మరొక విషయాన్ని చూద్దాం ఈ It's రాత్రి వేళ. called the prophetic seed. అది ప్రవచనాత్మకమైనటువంటి విత్తనము. A prophetic seed. ప్రవచనాత్మకమైన విత్తనము. This is another way we provoke the release of our blessing. మన ఆశీర్వాదాలు కలగడానికి ఇదొక మరొక విధానమై ఉన్నది. Amen. ఆమేన్. This is a story about Saul and the lost asses. ఆ సౌలుకు సంబంధించినటువంటి విషయం ఇది. తన గాడిదల్ని తప్పిపోయిన సందర్భం. 1 Samuel chapter 9. మొదటి సామ్యుయేలు 9వ The అధ్యాయము. story is found from verse 3 if you read until verse 20. ఆ 3 నుంచి 20 వచనాల్లో ఈ విషయం మనకు కనబడుతుంది. Now we know that Saul's dad had lost his asses. ఆ సౌలు యొక్క తండ్రి తన గాడిదలు కోల్పోయాడని And so he తెలుసు. called Saul and his servant to go look for them. ఆ వెళ్లి సౌలుని తన సేవకులు పిలిచి ఆ గాడిదలు వెతకరమణ కోసం పంపించాడు. And for many days they were looking for the asses. చాలా రోజుల వరకు ఆ గాడిదలు వెతుకుతూ వెళ్ళారు And వారు. in verse 5 it says, 5వ వచనంలో సెలవిస్తుంది, when they were come to the land of Zuph, Saul said to his servant that was with him, come, let us return, lest my father leave caring for the asses and take thought for us. అయితే వారు సూపు దేశమునకు వచ్చినప్పుడు మనము తిరిగి వెళదాము రమ్ము, ఆ గాడిద బొమ్మల కొరకు చింతపక నా తండ్రి మన కొరకు విచారపడనేమో అని సౌలు తన నొద్దనున్న పని వారితో చెప్పెను. You might have come to your wits end. అయితే మీరు చివరి దశలో ఇక్కడికి వచ్చి But ఉన్నారేమో. today God is opening up a closed door. అయితే దేవుడు మీ కొరకు You have done మూసివేయబడిన ద్వారాలు everything you తెరుస్తున్నాడు. know. మీకు తెలిసిన సమస్తమును చేశారు మీరు. You have tried every door. ప్రతి మార్గంలో ప్రయత్నం You have చేశారు tried మీరు. everything you know. మీకు తెలిసిన ప్రతి దాన్ని ప్రయత్నం చేశారు మీరు. But there is no release. మీకు విడుదల అనేది You కలగలేదు. cannot find the way. మీరు మార్గాన్ని It's కనుగొలేకపోతున్నారు. come to the point where you have to throw your hands up in the air and say, I don't know if this will work. ఆ చేతుల పైకెత్తేసి ఇది పని చేస్తుందో లేదో నాకు తెలియదు అన్నట్టుగా ఉన్నారేమో And మీరు. when Saul said that, ఆ సౌలు ఇలాంటి మాట చెప్పినప్పుడు listen to what it says in verse 6. 6వ వచనంలో చూడండి. And he said unto him, behold, now there is in the city a man of God, and he is an honorable man. All that he saith cometh surely to pass. Now let us go thither. Peradventure he show us our way that we should go. వాడు ఇదిగో ఈ పట్టణంలో దైవజనుడు ఒకడున్నాడు, అతడు బహు ఘనుడు, అతడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరును, మనము వెళ్ళవలసిన మార్గమును అతడు మనకు తెలియచేయనేమో అని అతని యొద్దకు వెళుదాము రండి అని చెప్పాను. You know, he said, there is a man of God in this place. ఈ స్థలంలో ఒక దైవజనుడు ఉన్నాడు Let's అన్నాడు. go to him, maybe he can help us out. అందరికి వెళ్దాం, ఆయన బహుశా సహాయం చేస్తాడేమో Then మనకి. said Saul to his servant. అప్పుడు తన సేవకునితో సౌలు అన్నాడు, The servant said, we can go to the man of ఆ God. దైవజనుడి దగ్గరికి వెళ్దామని చెప్పి He can probably solve our problem. ఆయన మన సమస్యను Because తీరుస్తాడేమో. he's an honorable man. ఆయన ఘనుడై ఉన్నాడు. And whenever he says something, it will come to pass. ఆయన ఏమి చెప్పినను కూడా నెరవేరుతుంది అన్నాడు. Then said Saul to his servant, అప్పుడు సౌలు తన but సేవకునితో behold, అన్నాడు, if we go, what shall we bring the man? For the bread is spent in our vessels, and there is not a present to give to the man of God. What have we? అందుకు సౌలు, మనము వెళ్ళిన ఎడల ఆ మనిషికి ఏమి తీసుకొని పోవుదాము, మనము సామాగ్రిలో నుండి భోజన పదార్థములు సరిపోయినవి అని తెలియచేశాను. Servant suggested, let's go to the man of God. దైవజనుడి దగ్గర వెళ్దామని చెప్పి సేవకుడు అన్నప్పుడు Saul said, but how can we go to him? సౌలు అంటున్నాడు, మనం ఎలా ఆయన దగ్గర వెళ్తాం? Because we don't have anything to give to the man of God. ఆయనకి ఇవ్వడానికి మన దగ్గర ఏమీ లేదు కాబట్టి అంటున్నాడు. Mark that, okay? ఆ మాట చూడండి. Now, he said, we don't have anything, we've spent everything we have. మన దగ్గర ఉన్న సమస్తమును మనం ఖర్చు పెట్టుకున్నాం. And the servant answered Saul again and said, behold, I have here at hand the 4th part of a shekel of silver, that will I give to the man of God to tell us
our way. అప్పుడు ఆ సేవకుడు చిత్తగించుము, నా యొద్ద పావుతులము వెండి కలదు, మనకు మార్గము తెలియచెప్పినందుకై దానిని ఆ దైవజనునికి ఇత్తును అని చెప్పెను. So the servant says, sir, I got something. I got some silver that we can give to the man of God. నా దగ్గర వెండి అనేది ఉంది, దైవజనుడికి ఇవ్వడానికి ఈ బహుమానం ఉంది అని తెలియజేస్తూ ఉన్నాడు ఆయన. Now look at this verse. ఈ మాట చూడండి. ఇప్పుడు Before time in Israel, ఇశ్రాయేలీయులలో when a man went to inquire of God, thus he spake, come, let us go to the seer, for he that is now called a prophet was before time called a seer. అప్పుడు ప్రవక్తయును పేరు నొందిన వాడు పూర్వపు దీర్ఘదర్శి అనిపించుకొనును. ఆ పూర్వపు ఇశ్రాయేలులలో దేవుని యొద్ద విచారణ చేయటకై ఒకడు బయలుదేరిన ఎడల మనము దీర్ఘదర్శకుని యొద్దకు పోదాము రండి అను జనులు చెప్పుకొనుట వాడుకా. In those days, ఆ రోజుల్లో the people were taught the mystery of sowing seed into the prophet's life. మీలో అనేక మంది మాకు ఉత్తరాలు రాస్తున్నారు, మరి ఫోన్ కాల్స్ కూడా చేసి చెప్తున్న విషయం ఏంటంటే మీరు ఎంతో ఆశీర్వదించబడుతున్నారని. ఇది మాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది, మాకు ఎంతో ప్రోత్సాహాన్ని కలిగిస్తుంది. దయచేసి అలాగే మీరు రాస్తూ తెలియపరుస్తూ ఉండండి. మరి మీకు ఇది ఆశీర్వాదకరంగా ఉంటే మరి మీరు మాతో పాటు భాగస్వాములై ఇంకా అనేక మందికి ఈ వాక్యం ప్రకటించడానికి సహాయపడమని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాం కూడా. ఎందుకంటే వాక్యంలో ఖచ్చితంగా ఒక ఆశీర్వాదం గురించి వ్రాయబడింది. ఎప్పుడైతే మనం దేవుని యొక్క రాజ్యంలో విత్తనం విత్తుతామో ఆ విత్తనానికి నూరంతర ఫలం దేవుడు మనకు అనుగ్రహిస్తారని. ఎప్పుడైతే మన రాజ్య విస్తరణ కొరకు మనం పనిచేస్తామో, రాజ్యం దేవుని యొక్క రాజ్యం విస్తరించాలని చెప్పి మనం విత్తనం నాటుతామో, ఆ విత్తనాన్ని బట్టి దేవుడు మనల్ని ఎంతగానో అన్ని విషయాల్లో, మన కుటుంబ జీవితంలో, మన ఆర్థిక విషయాల్లో, అన్ని విషయాల్లో కూడా దేవుడు మనల్ని దీవిస్తాడు. కాబట్టి ఈ యొక్క ప్రసారము మిమ్మల్ని ఆశీర్వదించుతున్నట్టయితే, ఈ వాక్యములో మీరు బలపడుతున్నట్టయితే, మీ వలె అనేకులు ఆశీర్వదించబడాలని మీకు ఆశ ఉండి మరి దేవుని యొక్క రాజ్యం బాగా కట్టాలని మిమ్మల్ని మనవి చేస్తుంది. ఏంటంటే మాతో పాటు మీరు భాగస్వాములో ఉండి మనము కలిసి దేవుని రాజ్యం బహుబలముగా కడుతూ విస్తరించడానికి మనము ప్రయాసపడదాం. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.